నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా? దీనికి 49 లో ఎలాంటి సొల్యూషన్ ఉంది? దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాగిణి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. ఈ ఇన్ఫెర్టిలిటీ అంటూ ఉంటారు, అంటే ఏంటి అండ్ దీనికి కారణాలు ఏంటంటారు? సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటో తెలుసుకుందాము. 1 year ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ 1 year దగ్గర ఉండి కూడా ఏ రకంగా కూడా ఏ కాంట్రాసెప్షన్ వాడకుండా కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతున్నప్పటికీ ఇంకా రావట్లేదు అంటే వాళ్ళని ఇన్ఫర్టిలిటీ లాగా గుర్తిస్తామన్నమాట. సో అందరూ 1 year వెయిట్ చేయాలా అనేది అనుకున్నట్లయితే ఏజ్ అనేది చాలా ముఖ్యమండి. ఏజ్ లెస్ దెన్ 35 years. ఓకే, మన ఇండియన్ సినారియోలో 33 అబౌవ్ కూడా వీ కెన్ కన్సిడర్. ఏజ్ లెస్ దెన్ 33 to 35 years ఉన్నప్పుడు 1 year వరకు వెయిట్ చేసినా కూడా నో ప్రాబ్లం. కానీ ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు 1 year వరకు వెయిట్ చేయని అవసరం లేదు. అట్లీస్ట్ 6 months లోపు కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేకపోతే ఇవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాల్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి నిర్మల గారు కాల్ చేస్తున్నారు. నిర్మల గారు, డాక్టర్ రాగిణి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్. హలో అండి, చెప్పండి అమ్మా. నా ఏజ్ 30 అండి, మా వారిది 31. మాకు పెళ్ళయి 1 year అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. సో మేము టెస్ట్లు అన్ని చేసుకుంటే నాకు ఒకటి ఏంటంటే AMH 1.5 ఉన్నాయండి. అవన్నీ నార్మలే ఉన్నాయండి. సో మరి మేము 1.5 ఉంటే మాకు అన్నారు IVF వెళ్తారా అని అడిగారు. మరి మేము అలా వెళ్ళాలా 1 year కి, లేకపోతే వెయిట్ చేయాలా, అంటే ఇంకా ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలని. మీ హస్బెండ్ సెమెన్ పారామీటర్స్ చేసుంటారు కదమ్మా, ఎట్లా ఉన్నాయి? ఓకే అండి, బాగానే ఉంది, నార్మలే ఉంది అన్నారు ఆయన కూడా. ఓకే, సో 1.5 AMH 30 yearsకి ఈజ్ ఓకే. అంటే నేను మరీ గుడ్ అని కూడా చెప్పను, బట్ ఇట్ ఈస్ ఓకే, బార్డర్ లైన్. సో మీరు ట్రై చేయవచ్చు, IUI పరంగా అన్నా కూడా ఒకసారి ట్రై చేసి ఇంకా సక్సెస్ అవ్వకపోతే IVFకి వెళ్ళొచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే జస్ట్ మనము 1-2 పారామీటర్స్ మీద డిపెండ్ చేసి చెప్పలేమ్మా. సో మీ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు గర్భసంచి స్కాన్ చేసి ఉంటారు. దాంట్లో ఏమన్నా అడినోమయోసిస్ ఏమన్నా ఉందా, ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ఇవన్నీ చూసే మోస్ట్ అప్రోప్రియేట్గా ట్రీట్మెంట్ చెప్తాము. సో జస్ట్ 30 years విత్ AMH ఆఫ్ 1.5 వీ కెన్ ట్రై. కానీ ఇంకా ఏమైనా కన్ఫండింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, సెమెన్ పారామీటర్స్ ఏమైనా, మార్ఫాలజీ ఏమైనా తక్కువ ఉందా, ఇట్లా అనేది ఒక 2 cycles IUI చేసుకొని ఇంకా సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ మీ మేడం చెప్పినట్టు IVF వుడ్ బి అ బెటర్ చాయిస్. డాక్టర్ గారు, ఈ ఇన్ఫెర్టిలిటీ ఉందా లేదా, దీన్ని మనం ఎలా గుర్తించాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి? సో బేసికల్గా 1 year అయినాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, ప్రొవైడెడ్ అంటే ముఖ్యంగా ఏంటి, ఆ 1 yearలో కూడా ఏమేమి చూసుకోవాలి అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉందా, పీరియడ్స్ ఏమన్నా ఎక్సెస్గా ఓవర్ బ్లీడింగ్ ఏమన్నా అవుతుందా, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే సెమెన్ పారామీటర్స్, అంటే హస్బెండ్కి సెమెన్ టెస్ట్ చేయకపోయినా ఏమైనా హ్యాబిట్స్ టు ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ ఉంటే కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ చాలా వరకు డిలే అవుతుంది. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా హస్బెండ్కి స్ట్రెస్ అవన్నీ యాడెడ్ ఇన్ఫర్మేషన్, కానీ సెమెన్ పారామీటర్స్ నార్మల్, రెగ్యులర్గా వాళ్ళ ఇంటర్కోర్స్ టైంకి ఓవ్యులేటరీ సైకిల్లో ఉన్నట్లయితే ఇంకా రాకపోతే డెఫినెట్గా ఇవాల్యుయేషన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఏ రకంగా మనం ఇవాల్యుయేషన్ చేసుకుంటామంటే హిస్టరీ పరంగా సైకిల్స్ అనేది ముఖ్యం. నంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ బ్లీడ్ అవుతుంది, తర్వాత ఎన్ని డేస్కి మళ్ళీ నెక్స్ట్ సైకిల్ వస్తుంది అనేసి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు వెయిట్ అంటే గ్రాస్గా చెప్పాలంటే వెయిట్ కూడా నార్మల్ BMI, నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఉంటుంది, అది కూడా నార్మల్గా ఉంటే బెటర్. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇంకొకటి మోస్ట్లీ ప్రీవియస్గా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అంటే పెళ్ళి కాకముందు ఏమైనా హిస్టరీ ఆఫ్ సర్జరీస్, ఏమైనా హిస్టరీ ఆఫ్ TB ఇన్ఫెక్షన్, మన ఇండియాలో చాలా కామన్ అది. ఏమన్నా ఇట్లాంటి హిస్టరీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళలో కూడా ఇవాల్యుయేషన్ కొద్దిగా ఎర్లీగా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దీని ప్రభావం అనేది ట్యూబ్స్ మీద పడుతుంది.
సో వాళ్ళకి కొంచెం ఎర్లీగా జస్ట్ రూల్ అవుట్ చేసుకోవడం అంతే, బాగున్నాయా లేవా అన్నది చూసుకుంటే బెటర్గా మనకు సక్సెస్ ఇవ్వచ్చు. అండ్ అలాగే ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనేసి అంటూ ఉంటారు కదా, ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఇది దేనికి వస్తుందంట? సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఫస్ట్ ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది అర్థం. గర్భసంచి పక్కన ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ట్యూబ్స్ పక్కనే ఒక రైట్ సైడ్ ట్యూబ్ దగ్గర రైట్ ఓవరీ, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ దగ్గర లెఫ్ట్ ఓవరీ. సో మీ స్క్రీన్లో కనిపిస్తుంది. సో అదేంటంటే ట్యూబ్లోనే ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసే సైట్, ఫస్ట్ సైట్ వేర్ స్పర్మ్ ఇంకా ఎగ్, అండాశయం ఇంకా గుడ్డు కలిసేది, స్పర్మ్ కణాలు కలిసేది ట్యూబ్లో కలిసిన తర్వాతనే ఆ బేబీ అనేది గర్భసంచికి వచ్చి అతుక్కొని 9 నెలలు ముందుకు వెళ్తుంది అనమాట. ఈ ట్యూబ్లో మనకి ఏ రకంగా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏ రకంగా బ్లాక్స్ ఉన్నా, ఏ రకంగా అయినా ప్రీవియస్గా ఇన్ఫెక్షన్స్, ఆ సర్జరీస్ అయినా కూడా ఈ స్పర్మ్ ఇంకా ఎగ్ కలవడానికి మనకి అట్మాస్ఫియర్, ఆ ఎన్విరాన్మెంట్ అనేది బాగుండదు. ఆ విషయంలో ప్రెగ్నెన్సీ అసలు స్టార్టింగ్ స్టేజ్లోనే వెళ్ళకపోవచ్చు. ఇంకోటి ఏంటి, ముఖ్యంగా ప్రీవియస్గా ఆల్రెడీ పిల్లలు అయి ఉంటారు, పిల్లలు కాకుండా ఆపరేషన్ కూడా చేసుకుంటారు. సో ఈ ట్యూబ్ అనేది కట్ చేస్తారు పిల్లలు కాకుండా ఆపరేషన్లో. దాంట్లో కూడా ట్యూబ్లు అనేది మనమి డిటాచ్ చేస్తున్నట్టు. సో ఇంకా ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసే ప్లేస్ అనేది ఉండదన్నమాట. సో ట్యూబల్ ఫ్యాక్టర్స్ రకంగా మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా ఏ ఇన్ఫెక్షన్స్ మనం ట్రీట్ చేయగలుగుతామో అవి ట్రీట్ చేయొచ్చు. ఇన్ఫెక్టెడ్ అంటే ట్యూబల్ హైడ్రోసాల్పింగ్స్, ట్యూబల్ వాసినట్లయితే, పయోసాల్పింగ్స్ అంటే దాంట్లో పసు ఉన్నట్లయితే, ట్యూబెక్టమీ అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసినట్లయితే, ఈ రకంగా మనము ట్యూబ్స్ అనేది చాలా వరకు ఎన్విరాన్మెంట్ బాగుండదన్నమాట. సో వాళ్ళలో మనము బెస్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ IVF అనేది ఆఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి మనోహర్ గారు కాల్ చేస్తున్నారు. మనోహర్ గారు, డాక్టర్ రాగిణి గారు ఉన్నారు, మాట్లాడండి. మనోహర్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడాలండి. నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి. ఏం లేదు మేడం, మా సిస్టర్ కి ఎగ్స్ వేయాలి అనమాట. ఎగ్స్ టీవీ సౌండ్ తగ్గించండి మనోహర్ గారు. అది ఎగ్స్ ప్రాబ్లం ఉందన్నమాట. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడాలండి, లేకపోతే లైన్ కట్ అవుతుంది. మా చెప్పండి, వినిపిస్తుంది. ఎగ్స్ ప్రాబ్లం ఉంది, తన ఏజ్ ఏంటి మా? ఓకే, కాల్ డ్రాప్ అయిందండి. ఓకే, అలాగే ట్యూబల్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారండి? సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ప్రీవియస్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని నేను ముందే చెప్పాను. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనమాట, PID. వాటిలో వాళ్ళకి ఎట్లా గుర్తిస్తాం మేడం మాకు PID ఉందా, ముందయిందా లేదా అనేసి. ఒకవేళ పెళ్ళయ్యాక వాళ్ళకి ఏమన్నా విపరీతంగా కింద పొట్ట నొప్పి లేదంటే వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అవ్వడం ఏం కాదు, కానీ అదొకవేళ ఫౌల్ స్మెల్లింగ్, చెడు వాసన ఉన్నప్పుడు, లేకపోతే ఇచ్చింగ్, వెజైనల్ ఇచ్చింగ్ ఉన్నా, లేదంటే ఒక్కొక్కసారి ఆ తెల్లబట్ట గ్రీనిష్ డిశ్చార్జ్గా కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా అది వేరే రకంగా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. వాటి వల్ల ఈ అసెండింగ్ ఇన్ఫెక్షన్తో కింద గర్భసంచి కింది భాగం నుంచి పైన ట్యూబ్స్కి వెళ్ళే ఇన్ఫెక్షన్ పాకుతుంది అనమాట. ఆ రకంగా మనకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేది వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా పెల్విక్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది ఒక రకమైన ఎంటిటీ. దాంట్లో కూడా ఈ సిస్ట్ వల్ల బాగా అండాశయాల పక్కన మొత్తం అతుకులు వచ్చేసరికి ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఏమన్నా ప్రీవియస్ సర్జరీస్ ఫర్ ఎండోమెట్రియోసిస్ ఆర్ ఎనీ PID, ఇంకా వేరే ఏ రకంగా అయినా సర్జరీస్ అంటే అపెండిక్స్ సర్జరీ చేసినప్పుడు ఏమన్నా ఇన్ఫెక్ట్ అయిన ట్యూబ్స్ ఈ రకంగా ఏదైనా ట్యూబ్ ఇన్ఫెక్ట్ అయినట్లయితే మనకి ట్యూబల్ ఇన్ఫర్టిలిటీ, ట్యూబల్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, అలాగే IUI IVF ట్రీట్మెంట్ గురించి ఒక బ్రేక్ తర్వాత. హలో డాక్టర్.
ఎస్ డాక్టర్ గారు, ఈ IUI IVF ట్రీట్మెంట్ అనేసి అంటూ ఉంటారు కదా, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి, దాని గురించి చెప్తారా? ఓకే, సో బేసికల్గా IUI అంటే ఏంటి, IUIకి IVFకి డిఫరెన్స్ కనుక్కునే ముందు న్యాచురల్ ప్రాసెస్ ఇంకా IUIకి డిఫరెన్స్ ఏంటో కనుక్కుందాం. న్యాచురల్ ప్రాసెస్లో ఏంటి అంటే ఎగ్ ప్రతి నెల మిడ్ సైకిల్లో రిలీజ్ అవుతుంది. సో ఆ టైంలో కలిసినట్టయితే సక్సెస్ బెటర్గా ఉంటుంది. కానీ IUIలో ఏం చేస్తామంటే అదే టైంలో ఎగ్ మనం ఏది కాన్స్టెంట్ పెట్టినా కూడా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని వాష్ చేసి గర్భసంచిలో పెట్టినట్లయితే అది IUI ప్రొసీజర్ అంటారనమాట. సో IUI ఆల్మోస్ట్ మిమిక్స్ న్యాచురల్ సైకిల్ లాగానే, జస్ట్ దట్ ఏమన్నా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి ఎక్కడ కూడా రీజన్ తెలియట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, అన్ని ట్యూబ్స్ బాగున్నాయి, పీరియడ్స్ కరెక్ట్గా ఉంది, ఎగ్ టైంకి రిలీజ్ అవుతుంది, స్పర్మ్స్ బాగున్నాయి, కానీ మనకి రీజన్ తెలియకపోయినప్పుడు IUI అనేది బెటర్గా సక్సెస్ ఇవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది IUI డెఫినెట్గా సక్సెస్ న్యాచురల్ ప్రాసెస్ కంటే 10 to 15% ఇస్ హయ్యర్ సక్సెస్ రేట్లో చూసుకుంటే. దాని రిజల్ట్ IUI చేసిన ఒక 2 weeksకి మనకి రిజల్ట్ తెలుస్తుంది, సేమ్ లైక్ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు IVFకి IUIకి చాలా డిఫరెన్స్ అండి. IUI ఎగ్ అదంతకు అదే పెరిగినప్పుడు లేదంటే ట్రీట్మెంట్ ద్వారా పెరిగినప్పుడు రిలీజ్ అయ్యే టైంకి మనము స్పర్మ్స్ ఎక్కిస్తున్నాం. కానీ IVF అంటే ఏంటి, ఎగ్ సెకండ్ డే పీరియడ్స్ అయిన సెకండ్ డే అప్పుడు ఎగ్ సైజెస్ చూసుకొని ఎగ్ నంబర్స్ చూసుకొని దాని గ్రోత్ కోసం ఇంజెక్షన్స్ ఇచ్చి దాని గ్రోత్ అడిక్వేట్గా అయినాక ఎగ్స్ బయటికి తీసి ల్యాబ్లో ఎగ్జామిన్ చేస్తామన్నమాట. ఎగ్జామిన్ చేసినాక ఆ స్పర్మ్స్ ఇంకా ఎగ్ IVF ఆర్ ICSI పరంగా మనం దాన్ని కలిపేసి ఎంబ్రియోస్ రెడీ చేసుకుంటాం. ఇది IVF. సో IVF అంటే ఏంటి, ఎగ్ ఇంకా స్పర్మ్ మనం ల్యాబ్లోనే కలవడానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నట్టు. సో IVF ఆల్మోస్ట్ మనము ట్యూబ్లో అవ్వాల్సిందంతా మనం ల్యాబ్లో చేస్తున్నాం. సో IVF డెఫినెట్లీ అడ్వాన్స్డ్ మెథడ్, ఎందుకంటే మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, అంటే బేబీని మనము ల్యాబ్లో ప్రిపేర్ చేస్తున్నట్టు. దీంట్లో అడ్వాంటేజెస్ ఏముంటాయి, దీనికి మనకి ఏంటి పాజిటివ్ అంటే ఏంటంటే బాగున్న ఎగ్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, బాగున్న స్పర్మ్స్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ICSI ద్వారా. తర్వాత బేబీస్ కూడా చూడ్డానికి ఏవేవి బాగున్నాయి గ్రేడింగ్ అనేది ఉంటుంది అనమాట. దాంట్లో కూడా బెస్ట్ ఆఫ్ ది గ్రేడ్ బేబీస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అన్ అడ్వాన్స్డ్ మెథడ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో IVFలో ఎవరెవరు IVFకి వెళ్ళొచ్చు అన్నట్లయితే IUI 3 times ఫెయిల్ అయినట్లయితే, ఇంకా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అండ్ ఏజ్ అడ్వాన్స్ అవుతుంది అన్నప్పుడు మనము IVFకి వెళ్ళొచ్చు. సెకండ్ థింగ్ ఏమో ట్యూబ్స్ ఇన్ఫెక్ట్ అయినట్లయితే కూడా డైరెక్ట్ IVF అడ్వాన్స్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఏమంటే ఎగ్ నంబర్స్ అనేది తగ్గుతూ వస్తున్నాయి. ఎట్లా కూడా ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు ఎగ్ నంబర్స్ తగ్గుతాయి, కానీ చిన్న ఏజ్ వాళ్ళకి ఎగ్స్ తగ్గినప్పుడు ఎంత తొందరగా వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ వాళ్ళ ఎగ్స్ వాళ్ళకే ఇచ్చినట్ల తొందరగా తీసుకోవాలన్నట్లయితే IVF సజెస్ట్ చేస్తాము. అండ్ ఇంకా రకరకాల రీజన్స్, ఇంకా ప్రీవియస్ అబార్షన్స్ అయినప్పుడు రిపీటెడ్గా ప్రీవియస్ అబార్షన్స్ అయింది ఎందువల్ల అవుతుంది, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ IVFలో ఆ ఎంబ్రియోస్ని మనం టెస్టింగ్ అనేది పంపించవచ్చు. వీటిలో కూడా IVF సజెస్ట్ చేస్తాం. సో ఏది బెస్ట్ అనేది వాళ్ళకి చూసుకొని ఇండికేషన్స్ చూసుకొని వాళ్ళకి IVF అడ్వైస్ చేసినట్లుంటుంది. రైట్, కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి అఖిల్ గారు కాల్ చేస్తున్నారు. అఖిల్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, మా వైఫ్ 3 months 12 weeks షీజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. అయితే కాకపోతే అప్పుడప్పుడు కొంచెం చెస్ట్ లో లేకపోతే లెఫ్ట్ సైడ్ లో కొంచెం పెయిన్ అయినట్టుగా అనిపిస్తుంది. ఓకే, అయిపోయింది రేర్గా. డిశ్చార్జ్ ఉందా ఏమన్నా? ఇదివరకు అయింది మేడం, లిటిల్ బిట్. మళ్ళీ అయితే మేడం ఒక ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్ గారు. ఓకే, సో మెడికల్ మేనేజ్మెంట్తో చూసుకోవచ్చండి. ఇట్స్ నాట్ అ మేజర్ ఇష్యూ. టైట్ బ్రెస్ట్ సపోర్ట్ అడ్వైస్ చేస్తుంటారు. సో మీ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ ఎట్లా చెప్తే అట్లా చేయండి. సో మైనర్ అమౌంట్ ఆఫ్ ఇది
పెయిన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్. కానీ ఎక్కువ డిశ్చార్జ్ ఉంటే మాత్రాన సంప్రదించండి. రైట్. నెక్స్ట్ కలర్ నాగేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు లింగంపల్లి నుంచి. నాగేశ్వరరావు గారు, హలో. రైట్, కాల్ ఉన్నారండి. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. చెప్పండి సార్. మేడం మాది మ్యారేజ్ 20 years అయింది మేడం. ఓకే. అయితే మాకు చాలా టెస్టులు ఐవీఐ చేయించాము. ప్రాబ్లం ఎక్కడ ఏమి లేదన్నారు. ఏజ్ ఏంటి సార్? ఏది మేడం? మీ ఏజ్, మీ వైఫ్ ఏజ్? మా మిస్సెస్ ఏజ్ 38. మీది సార్? నాది 48. ఓకే. ఐయుఐ అయింది కానీ సక్సెస్ రావట్లేదు. కాలేదు మేడం. మామూలుగా వాడాము, అన్ని బాగానే ఉన్నారు, ఎక్కడ ట్యూబ్స్ లో కానీ ప్రాబ్లం ఏమి లేదండి. కానీ ప్రెగ్నెన్సీ రాదా. సో ఒకటి ఏంటంటే సార్, నేను ఇందాక ముందుకు చెప్పినాను కదా, అడ్వాన్స్డ్ ఏజ్ మోర్ దెన్ 35 ఉన్న వాళ్ళకి ఏంటంటే మామూలుగానే ఎగ్ నంబర్స్ తగ్గుతూ వస్తాయి, ఓకేనా, ఆడవాళ్ళు. ఇంకా ఎగ్ నంబర్స్ తగ్గుతూ ఇంకోటి ఏంటి ముఖ్యంగా అంటే ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట 38 years అన్నప్పుడు. సో ఎగ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని, ఎగ్ నంబర్స్ బాగుంటే గన ఐవీఎఫ్కి వెళ్ళడం బెస్ట్ సార్. మీరు ఐవీఎఫ్లో కూడా బేబీ టెస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. అది ఎప్పుడు చేస్తాము, మనకి గుడ్ నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ అంటే ఎంబ్రియోస్ బాగా వచ్చినప్పుడు వాటిని మనం టెస్టింగ్ చేసి కూడా పెట్టొచ్చు. సో ఐవీఎఫ్లో కూడా ఎగ్ నంబర్స్ ఒకవేళ మీకు తక్కువ ఉన్నట్లయితే ఎంబ్రియో పూలింగ్ అంటారు, దానికి కూడా వెళ్ళేసి ఎగ్ టెస్టింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇదంతా పేషెంట్ టు పేషెంట్ డిపెండెంట్, కపుల్ టు కపుల్ డిపెండెంట్. మీ స్పోమ్ పారామీటర్స్ ఎట్లా ఉందో చూసుకొని సెల్ఫా లేదా డోనరా అనేది మేము డిస్కస్ చేస్తాము. సో మీ ప్రీవియస్ అన్ని ట్రీట్మెంట్ ఏమేమి తీసుకున్నారో తెచ్చినట్లయితే మనము డిస్కస్ చేసుకోవచ్చు బెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటో అనేసి. రైట్. అలాగే ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, దాని గురించి చెప్తారు. ఓకే. సో ఐయుఐ నేను చెప్పినట్లయితే ఇట్ ఈస్ ఈక్వల్ టు న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఏ రకంగా కూడా చేసిన ప్రొసీజర్ రోజున్నప్పటి నుంచి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినంత వరకు ఏ రకంగా కూడా ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏం లేవండి. మామూలుగా ఎలా ఉంటారో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అలానే ఉండవచ్చు. ఐవీఎఫ్కి వచ్చినట్లయితే చాలా టెన్షన్ వస్తుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక, మేడం మాకు బేబీ పెట్టారు, మేము ఇట్లా కదలొచ్చా, మేము లేవచ్చా, తినొచ్చా. సో ఇవన్నీ కూడా అవన్నీ మిత్స్ అండి. అవన్నీ ఇట్స్ ఈస్ నాట్ టు బి ఫాలోడ్. మనం బేబీ పెట్టినప్పుడు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఏదో కదులుతుంది అది అట్లేం ఉండదు. పెట్టినప్పుడు దానికి ఇచ్చే సపోర్ట్ అది ఎట్లా ఉండాలో అట్లానే ముందుకెళ్తుంది. మనం ఏ చేసినా కూడా అది నెగిటివ్ వచ్చేలాగా ఉండదు. సో ఎక్సెసివ్గా రెస్ట్ తీసుకోవడం వలన, లేదా జాబ్ మానేసి మరి ఇంట్లో కూర్చోవడం, లేదంటే ఏ రకంగా కూడా వర్క్ చేస్తున్నాడు దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. సో మేము ఒకటే సజెస్ట్ చేస్తాం ఏంటంటే కంటిన్యూ యువర్ రొటీన్ వర్క్. స్ట్రెస్ మాత్రం పెట్టుకోకూడదు. దానికోసం మీరు ఏ రకంగా కూడా మీరు ఎక్సర్సైజ్ అన్నా సాంగ్స్ అన్నా వింటే పాజిటివ్గా ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీకి. సో అడిషనల్గా కేర్ అయితే ఐయుఐకి మాత్రం ఐవీఎఫ్కి దేనికి కూడా తీసుకోని అవసరం లేదు. ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే ప్రూవెన్ బియాండ్ డాట్ అండి. ఇవంతా మనం ఇచ్చే మెడికేషన్ అంతా న్యాచురల్గా నార్మల్గా ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఏదో మనం ఇవ్వట్లేదు. జస్ట్ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ అవ్వాల్సిన ముఖ్యమైన హార్మోన్ ప్రొజెస్ట్రాన్ ఏ రకంగా ఇస్తున్నామో ఇంజెక్టబుల్గా, ఓరల్గా, వెజైనల్గా, ఇవన్నీ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్. మ్యాక్సిమం సపోర్ట్ మనం ప్రెగ్నెన్సీకి ఇస్తున్నాం. సో దాని తప్పితే వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ట్రీట్మెంట్ మాత్రం ఏ పరిస్థితుల్లో అయినా, ఇంకా ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఇస్తాము ఎంత కావాలంటే అంత. ఓకే. అలాగే సెకండరీ ఇన్ఫెర్టిలిటీ వీళ్ళు కూడా ఐవీఎఫ్ తీసుకోవాల్సింది అంటారు, లేకపోతే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా 49లో? సెకండరీ ఇన్ఫర్టిలిటీ మేము చాలా చూస్తున్నామండి. బేసికల్లీ చూసినట్లయితే ఇట్ ఈస్ ఆల్ బికాజ్ ఆఫ్
చేంజ్ ఇన్ ది వర్క్ ఎన్విరాన్మెంట్, అంటే వైఫ్కి హస్బెండ్కి టైమింగ్స్ లేకపోవడం అన్న, స్ట్రెస్ బేబీ వల్ల, లేదంటే కుదరకపోవడం వల్ల, దే ఆర్ నాట్ ప్లానింగ్. దాంతోపాటు విచ్ యాడ్స్ ఆన్, దాంతోపాటు యాడ్ అయ్యేది ఏంటి అంటే ఏజ్. వాళ్ళకి ఆల్రెడీ 4-5 years దాని ది ప్రీవియస్ ఏజ్, సో ఎగ్ నంబర్స్ తగ్గిపోవడం, దట్ వీఆర్ సీయింగ్ అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, సెకండ్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు ఇవాల్యుయేషన్కి వచ్చినప్పుడు అయితే ఎగ్ నంబర్స్ డ్రాస్టికల్గా ఫాల్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఎగ్ నంబర్స్ చాలా తగ్గిపోతుంది. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ దేని వల్ల వస్తుందో అనేది మనం చూసుకుంటాం. ఫస్ట్ ట్రీట్మెంట్ ఈక్వల్ టు అంటే ప్రెగ్నెన్సీ ఎట్లా ప్రైమరీగా ఎట్లా చూసుకుంటున్నామో అది సేమ్ వెయిట్ కోర్స్. ఒకటి ఏంటంటే గర్భసంచి బాగుంటుంది వాళ్ళకి, అందుకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిల్చుంది. కానీ ఎగ్ ఇష్యూ వల్ల అయినా, ట్యూబల్ ఇష్యూ వల్ల అయినా, ఏజ్ ఇష్యూ వల్ల, దీనివల్ల కొంచెం డిలే అవుతుంది. దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకున్నట్లయితే సక్సెస్ బెటర్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఐవీఎఫ్, ఐయుఐ సక్సెస్ రేట్ ఎలా ఉందో చెప్తారా? సో ఐయుఐ 49లో ఇట్స్ రీచింగ్ అప్ టిల్ 15 to 18% ఆఫ్ ది సక్సెస్, అంటే పర్ సైకిల్ ఇట్ విల్ బీ 15% ఆఫ్ ది సక్సెస్. అండ్ ఐవీఎఫ్ ఇట్ ఈస్ రీచింగ్ టు 50 to 60% ఆఫ్ ది సక్సెస్. సో ఈ రెండు స్టాండర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు ది వరల్డ్ స్టాండర్డ్స్, వరల్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వల్ల. సో ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ సక్సెస్ విల్ బి బెటర్. మనం బెస్ట్ అప్రోచ్ ఎట్లా ఇస్తామో, బెస్ట్ ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తామో దాని తగ్గట్టుగా ఉంటుంది అన్నమాట. రైట్. అలాగే ఈ థైరాయిడ్, ఒబెసిటీ కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక మెయిన్ రీజన్ అనేసి అంటూ ఉంటారు, అది నిజమే అంటారా? ఒబేసిటీ డెఫినెట్గా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి ప్రెగ్నెన్సీ రావడానికి. ఒబేసిటీ వల్ల ఏంటి అంటే దానికి ఎగ్స్ మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనమాట. అంటే అనవసరమైన ఫ్రీ రాడికల్స్, అనవసరమైన అన్నోన్ ఇంప్యూరిటీస్ లాగా అనుకోండి, దట్ యాక్ట్స్ ఆన్ ది ఎగ్. దాంతోపాటు ఏమవుతుందంటే ఈ ఎగ్ నార్మల్ ఫంక్షనింగ్ అనేది తగ్గిస్తుంది, నార్మల్ క్వాలిటీ అనేది తగ్గిస్తుంది. సో ఒబేసిటీ వచ్చడం వల్ల డెఫినెట్గా ఎగ్స్ ఉన్నా కూడా అవి చాలా మటుకు గుడ్ క్వాలిటీ ఎగ్స్ ఉండకపోవచ్చు. సో డెఫినెట్గా ఒబేసిటీ వల్ల డిలే అవుతుంది అంటే ఫస్ట్ ఒబేసిటీ షుడ్ బి కరెక్టెడ్. అది సెకండ్ థింగ్, ఎనీ హ్యాబిట్స్ టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ షుడ్ బి డెఫినెట్లీ కరెక్టెడ్. థర్డ్ థింగ్ ఏంటంటే థైరాయిడ్. థైరాయిడ్ యూ ఆర్ ఆస్కింగ్, ఇట్స్ అ కరెక్టబుల్ కాజ్. ఇప్పుడు మనము చూసిన సిచ్యుయేషన్ వీఆర్ హ్యావింగ్ ది బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్స్ ఫర్ థైరాయిడ్స్. దానివల్ల కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. పేషెంట్ ఆర్ మోర్ అవేర్, థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటారు, ఈ రెగ్యులర్ పీరియడ్స్ రాగానే ఒళ్ళు వచ్చేస్తుంది అనే థైరాయిడ్ చేసుకుంటారు. సో ట్రీట్మెంట్ ఫర్ థైరాయిడ్ ఈజ్ ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ గుడ్. సో ఆ రీజన్ ఇన్ఫర్టిలిటీ మీద ఎక్కువ ప్రభావం ఇప్పటికైతే చూపించట్లేదు, బికాస్ ఎవ్రీ వన్ ఈజ్ అవేర్ వాట్ ఈస్ థైరాయిడ్ అనేసి. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.